సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర హత్య కలకలం రేపింది. బహదూర్పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో శనివారం ఉదయం ఒక మహిళను ముగ్గురు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఉదయం 6 గంటల సమయంలో నిందితులు కత్తితో మహిళ గొంతును కోసి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అదే రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు బౌరంపేటలోని కేఎల్హెచ్ యూనివర్సిటీ వద్ద నిందితులు బోయ రాజేష్, నదీందొడ్డి వంశీ, బోయ కిషన్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక కారు, కత్తి, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు, నిందితుడు బోయకిషన్ల మధ్య వివాహేతర సంబంధం ఉంది. ఆమెను రెండో భార్యగా అంగీకరించాలని బలవంతం చేయడంతో పాటు వ్యక్తిగత వీడియోలు బయటపెడతానని బ్లాక్‌మెయిల్ చేయడంతో ఈ హత్యకు పాల్పడ్డట్టు విచారణలో తేలింది. ఈ కేసును ఏసీపీ జి. శంకర్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్‌పెక్టర్ పి. సతీష్, డీఐజీ బాలరెడ్డి తదితరులు వేగంగా ఛేదించారు. కరెక్ట్ 80% ఎన్నిసార్లు రైట్. నిన్న ఉదయం సుమారు 6 గంటల సమయంలో దుండిగల్ పోలీస్ స్టేషన్ జేడీఎస్ కాలనీలో ఒక మరో జరిగిన సమాచారం వచ్చింది. అది వచ్చేసరికి స్వాతి సుమారుగా 27 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. తన ఇంట్లోనే కిరాయికున్న ఇంట్లోనే బెడ్ పైన రోడ్ కట్ చేసి చనిపోయింది. అక్కడ తర్వాత ఎవరైనా వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ మదర్కి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత 12 గంటల 10 నిమిషాలకు మాకు దరఖాస్తు తీసుకోవడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసినాము. పోస్ట్ మార్టం చేసి డెడ్ బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ మర్డర్ ఎవరు చేశారని చెప్పేసి దాంట్లో విచారణ ఇన్వెస్టిగేషన్ తెలిసిన తర్వాత ఆమెకు అక్రమ సంబంధం ఉన్నటువంటి బోయ కిషన్ జగద్లో ఉంటాడు. ఏజ్ ఆఫ్ కార్లు 34 సంవత్సరాలు చెట్ల చెట్లే ఉంటున్నాడు. తన యొక్క మేనల్లుడు సొంత మేనల్లుడు రాజేష్ దగ్గర పనిచేసే వంశీ ఇద్దరు కలిసి డైరెక్ట్గా నేను మార్నింగ్ ఆమె దగ్గరికి వెళ్ళాం రోడ్ కట్ చేసేది జరిగింది. దీనంతటి కారణం ఏంటంటే ఆ చనిపోయిన మహిళకి బోయ కిషన్ అనే వ్యక్తికి ఇద్దరి మధ్యలో కూడా అక్రమ సంబంధం ఏర్పడింది. ఆ అక్రమ సంబంధం లీడ్ చేసి ఇద్దరి మధ్యలో ఘర్షణ వల్ల 2 మ్యారేజ్ నేను చేసుకోక ఇబ్బంది పడతాను చెప్పి చెప్పడం వల్ల ఈ మర్డర్ అంటే సొంతమైన ద్వారా మర్డర్ చేయడం జరిగింది. ఆ విషయం వాళ్ళతో తెలిసి ఇంట్లో గొడవలు జరిగింది. దానివల్ల ఈ మర్డర్ చేశారు. దాంట్లో నేను సాయంత్రం 3 అరెస్ట్ చేశాము. 3 దగ్గర నుంచి 3 సెల్ ఫోన్లు, ఒక I-10 కారు, ఒక కత్తి కూడా సీజ్ చేయడం జరిగింది. అనంతరం వెంటనే డీసీపీ గారు ఇమీడియట్లీ స్పెషల్ టీమ్ ఫామ్ చేసి ఇన్స్పెక్టర్ సతీష్, డిఐ బాలరెడ్డి, రామ్మోహన్ రెడ్డి అందరూ కూడా పోలీస్ మొత్తం అందరూ ఉన్నటువంటి అందరూ కూడా టీమ్ ఫామ్ చేసి నేరస్తులను తొందర పట్టుకోవడంలో సార్ అందరూ కూడా గైడెన్స్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో మా ఇన్స్పెక్టర్, డిఐ, ఎస్ఐలు అందరూ కూడా అభినందించడం జరిగింది. వాళ్ళకి రివార్డు కూడా పెట్టుకున్నారు. దీంట్లో కిషన్ వ్యక్తికి పాత కేసులు సుమారుగా ఒక 8 కేసులు కూడా ఉన్నాయి. వేరు పోలీస్ స్టేషన్లలో 8 కేసులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నన్ను పెండింగ్ ఏం లేవు, అన్నీ కూడా డిస్పోజ్ అయిపోయినాయి కేసెస్. సార్ ఇప్పుడు ఎల్లంబండలో ఉంటాడు కదా సార్, అక్కడి నుంచి ఇక్కడికి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఇప్పుడు ఎవరైతే డిసీజ్ చనిపోయిండో ఆ ఇల్లు కూడా ఆయనదే, ఆయన పేరు లేదు. కానీ ఆయన ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను డబ్బుల కింద ఇతనికి ఇచ్చినాడు. కానీ అది ఇంకా ఎవరికి ఓనర్ పేరు మీద ఉంది. ఆ బిల్డింగ్ ఇస్తుంది ప్రస్తుతానికి. దాంట్లోనే ఎవరైతే తన సంబంధం ఉందో ఆ ఇంట్లో పెట్టుకొని వెళ్తా ఉన్నాడు. ఈ హస్బెండ్ రమేష్ ఆయన దూరంగా ఉన్నాడు. ఇద్దరి మధ్యలో ఎప్పుడైతే ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది భర్తకు తెలిసిందో ఆ తర్వాత భర్త మీద కూడా ఆమె వాళ్ళ ఊళ్ళో కేసు పెట్టడం జరిగింది. భార్య భర్తలు చాలా దూరంగా ఉంటున్నారు. వాళ్ళకి 2 కొడుకులు ఉంటున్నారు. ఆ పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు కదా సార్, ఆ చిన్న పిల్లవాడి ముందే ఈ దారుణం జరిగింది. ఆ బాబు పరిస్థితి ఏంటి సార్, ఇప్పుడు ఎక్కడున్నాడు? అవును, నిన్న ఈ మర్డర్ జరిగినప్పుడు ఆ ఇంట్లో హర్షవర్ధన్ అని చెప్పేసి 8 ఇయర్స్ బాయ్ ఉంటాడు. ఎవరైతే డిసీజ్ యొక్క కొడుకు, ఆ కొడుకు ముందే వెళ్ళి మర్డర్ చేయడం జరిగింది. ఆ బాబుని ప్రస్తుతానికి వాళ్ళ అమ్మమ్మ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. వాళ్ళ ఇంకొక సన్ హాస్టల్లో చదువుకుంటున్నారు వాళ్ళ ఊళ్ళో. కృష్ణ కాకుండా వీళ్ళిద్దరికీ ఏమైనా ఉన్నాయా సార్? పాతే ప్రస్తుతానికైతే ఏం తెలియదు, వెరిఫై చేస్తాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు రిమాండ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఫర్దర్గా ఇంకా వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ ఏం తెలిస్తే ఎంతమంది అంతమంది కూడా వాళ్ళ మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఆయన అల్లుడు అంటున్నారు, మేనల్లుడా లేకపోతే ఇలా అల్లుడు సొంత అల్లుడు? మేనల్లుడు. ఈ వంశీ అన్న తను డబ్బుల కోసం చేసిందా సార్? వంశీ అన్న వ్యక్తి ఎవరైతే రాజేష్ దగ్గర పనిచేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు, దానికోసం నీ లైఫ్ సెటిల్ చేస్తా అని చెప్పేసి చెప్పడం వల్ల అతను ఇద్దరు మాటలు నమ్మి ఇతనితో పాటు మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. మా ముందు రాజేష్ చెప్పాడు. దాని తర్వాత ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసుకున్నానికి ప్లాన్ చేయడం జరిగింది. ఓన్లీ మర్డర్.
ఇన్వెస్టిగేషన్ తర్వాత చేస్తున్నాం. ఇంకా క్లారిఫికేషన్ రావాల్సింది, దీనిని తొందరగా ఫైనల్ చేస్తాం.